మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నాకు అన్యాయం చేసిందే పోలీసులు. నాకు నమ్మకం చాలా తక్కువ మీద ఉంది, చాలా తక్కువ మంది మీద ఉంది. నాకు సీఎం సార్ కావాలి, సీఎం సార్ తోటే మాట్లాడాలి. చేయడికి పోయేది లేదు, ప్రజాభవన్ ఇటువంటి పోయేది లేదు. ఇక్కడనే మాట్లాడతా, ఏమున్నా కానీ ఇడనే చూసుకుంటా. సీఎం సార్ రావాలి, నేను కలవాలి, నా సమస్య చెప్పుకోవాలి. లేదండి ఏడుకోవడానికి మేము ఎందుకు వెళ్తామండి? ప్రజాభవన్ ఉంది, ప్రజాభవన్ ఉంది, ప్రజాభవన్ దగ్గరికి వెళ్తాం. వచ్చినాం, సీఎం సార్ చెప్పినారు న్యూస్ పేపర్ లో, నేను చదివినా. ఏం ఇబ్బంది ఉన్నా, ఎలాంటి నార్మల్ వ్యక్తి అయినా కానీ ప్రజాభవన్ కి నడుచుకుంటూ రండి, నేను దగ్గర ఉండి సమస్య పరిష్కారం ఇస్తాను. సీఎం సార్ పేపర్ లో న్యూస్ చదివినా. నేను పూర్తి నమ్మకం మీద, కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ మీద పూర్తి నమ్మకం మీద నేను ఇక్కడికి వచ్చిన. నేను ఆయనను కలిసే వారికి నా సమస్య, నాకు చాలా అన్యాయం జరిగింది. మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు, మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు, మా ఇంటి మగవాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ చావబడినారు, చచ్చిపోయినారు. మా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయినారు. దానికి పోలీసులే కారణం, దానికి పోలీసులే కారణం, దానికి పోలీసులే కారణం. చచ్చిపోయి ఎందుకైంది, ఎందుకు అని అడిగి అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే పోలీసులు దగ్గర ఉండి చేపించిన విషయం ఇది. సో సీఎం సార్ని తప్పకుండా కలవాలి. నేను చనిపోతాయేమో అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చాలకుండా బతికి కాపాడాలి. నేను సీఎం సార్తో మాట్లాడి నాకు న్యాయం జరిగే వరకు నేను చావద్దు. తర్వాత కూడా నేను చస్తాను, నాకు నమ్మకం ఉంది. తర్వాత నేను చచ్చినా పని ఏం కాదు. కలిసి సీఎం సార్ని కలిసి మాట్లాడే వరకు నేను చావద్దు, నాకేం కావద్దు. సీఎం, నా పేరు యోహాన్ సిరిమల్ల. సీఎం సార్ని కలిసి మాట్లాడడానికి వచ్చిన. నేను సీఎం సార్తో మాట్లాడినాకనే ఇంటి నుంచి పోతా. నేను మల్లాపూర్ నుంచి వచ్చిన, మల్లాపూర్ నుంచి వచ్చిన. మీరు మల్లాపూర్ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా ఒక్కొక్కరు ఏం జరిగింది అని కనుక్కుంటే మీకు తప్పకుండా దానికి ఆ కంప్లైంట్స్ అన్ని మీ ముంగలు ఉంటాయని నేను చెప్తున్నా. పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు, విట్నెస్లతో సహా అన్ని ఖచ్చితంగా. కీసరా పోలీస్ స్టేషన్ పీపుల్ చేయబట్టే అన్యాయం జరిగింది. కీసరా పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య, ఎస్ఐ మధు చేయబట్టి నాకు అన్యాయం జరిగింది. వాళ్ళ బావ, సిఐ వాళ్ళ బావ, ఆయన పేరు తెలియదు, ఆయన చేయబట్టి నాకు అన్యాయం జరిగింది. నన్ను జైలుకి పంపించినారు, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించినారు. నాకు మ్యారేజ్ కాలేదు, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించినారు. నన్ను పిచ్చి హాస్పిటల్, IMH హాస్పిటల్కి పంపించి నన్ను పిచ్చోడిని వేసిర్రు. నాకు బెయిల్ రానియకుండా వేసిర్రు. నేనేందో చూపెట్టాలి, నేనేందో కాదు. నాకు న్యాయం కావాలి. సార్ని కలిసే వరకు నేను ఈ నుంచి పోను, నాకు న్యాయం కావాలి. నేను చచ్చిపోయినా సరే ఈ నుంచి పోను, నాకు న్యాయం కావాలి. మీరు లైవ్ పెట్టండి, నేను ఇంకా అని చెప్తా. మీరు లైవ్ పెట్టండి. లాస్ట్ అక్క చనిపోయింది కూడా, ఆ మ్యాటర్ అన్ని తెలిసిన తర్వాతనే. లాస్ట్ అక్క చనిపోయింది, ఎమ్మెల్యే లాస్ట్ అక్క, కంటోన్మెంట్ వెళ్ళాం, ఎమ్మెల్యే లాస్ట్ అక్క చనిపోయింది కూడా, ఆ మ్యాటర్ ని తెలిసిన తర్వాతనే. వాళ్ళు ఫకింగ్ డేంజరస్ పీపుల్. ఎవరు కూడా అంబేద్కర్ నగర్, యాప్రాల్, దమ్మాయి కూడా, ఇట్లా చుట్టూ ప్లేసెస్ లో అందరికి కీసరా పోలీస్ స్టేషన్ ఆధార్ దగ్గర ఉండి వాళ్ళతోటి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్లాంటి కంప్లైంట్ కూడా వాళ్ళ పైన రాకుండా నాకు అన్యాయం జరిపించింది. నాకు కాదు, నేను చచ్చిపోయిన ఏం కాదు, ఆడవాళ్ళకి మెయిన్ థింగ్, ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది. లోపలికి పంపిస్తలేరు, సీఎం సార్ లేరు అంటుర్రు. లేదు, సీఎం సార్ని కలిసే వారికి పోయేది లేదు. లాస్ట్ యొక్క మర్డర్, ఇవన్నీ లాస్ట్ యొక్క గారికి. సీతక్క పంపించలేరు.
నేను మల్లాపూర్ అక్క లేదు అక్క మీతో మాట్లాడాలి సీతక్కతో మాట్లాడాలి అక్క సీరియస్ ఇష్యూ అక్క కంటామినెంట్ అక్క కంటామినెంట్ ఎమ్మెల్యే ఎందుకు చనిపోయిందో నాకు తెలుసు అక్క నేను అక్కతో మాట్లాడాలి అక్క ఈ పత్రం చూడండి అక్క అక్క నాకు అన్యాయం జరిగింది అక్క లేదక్క అక్క నేను చెప్పాలి ఇప్పుడు లైవ్ లో మీకు చెప్పాలి అక్క ఉన్నారు సీతక్క ఉన్నారు సీఎం సార్ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు నాకు అన్యాయం జరిగింది మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు మా ఇంట్లో ఆడవాళ్ళు రేప్ చేయబడ్డారు మా ఇంట్లో అక్క లేదన్నారు నేను మల్లాపూర్లో ఉంటా అక్క పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరిగింది సార్ వాళ్ళని పంపించండి సార్ లోపల పంపించండి సార్ వాళ్ళిద్దరిని పంపించండి మేడం నంబర్ లేదు నంబర్